ఏంట్రా డల్గొన్నా? ఎంపాకెట్ లో లోన్ క్లియర్ చేయడానికి స్లైస్ లో లోన్ తీసుకున్నాను రా. ఇప్పుడు ఆ లోన్ క్లియర్ చేయడానికి ఇంకో లోన్ కావాలి. ఇంకో లోనా? నీ అబ్బా ఫోన్ ఎత్తవేరా, ఎక్కడ పెట్టుకున్నావు? ఈఎంఐ కోసం బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి దొప్పుతున్నారు రా, అందుకే సైలెంట్ లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఏమైపోయింది? బేబీ రేపు ఈఎంఐ కట్టాలి, అర్జెంట్ గా 5,000 పంపించు. తొందరగా పంపించు, చెక్ బౌన్స్ అవుతుంది మళ్ళీ. ఇటు ఇన్ని దరిద్రంలో కూడా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? అది కూడా డబ్బులు ఇచ్చే గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు ఈ అమ్మ అదృష్టవంతుడు అంటే నువ్వురా. బేబీ అన్న దగ్గుతున్నావా? నేను తలుచుకున్నాడు ఇక్కడ. ఒరే అసలు నేను లోన్లు ఎలా ఇచ్చారా నీకు? ముందు బజాజ్ కార్డ్ లో ఫోన్ తీసుకున్నాను రా, ఈఎంఐలు బాగా కడుతున్నానని చెప్పి పర్సనల్ లోన్ ఇచ్చాడు. ఆ లోన్ తెచ్చడానికి ఇంకో లోన్ తీసుకున్నాను, ఆ లోన్ తెచ్చడానికి ఇంకో లోన్ తీసుకున్నాను, ఆ లోన్ తెచ్చడానికి ఇంకో లోన్ తీసుకున్నాను. మొత్తానికి బ్యాంక్ వాళ్ళు మేపుతున్నావు అన్నమాట. ఒరే ఈఎంఐ ఫోన్ చేస్తాడు రా, కొంచెం మేనేజ్ చేయరా. హలో వాట్సాప్ మై లవ్లీ బ్యాంక్ అంకుల్. ఏంటి మీరు గోపి ఫ్రెండా? కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదండి బ్యాంక్ మోసం చేయడానికి. మీ ఫ్రెండ్ ఈఎంఐ కట్టకపోతే మీరు హెల్ప్ చేస్తారా? నా వల్ల కావట్లేదు రా దీపక్, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఏమైందిరా? ఈఎంఐ కంటే ఓవర్ జూలు చెక్ బౌన్స్ వల్ల డబ్బులు ఎక్కువైపోతున్నారా. ఏ గోపి ఏం బాధపడకరా, నాకు తెలిసిన జ్యోతిష్యులు ఒకరు ఉన్నారు. ఇలాంటి సమస్యలకి పక్క పరిహారం చూపిస్తారా. ఆయన లోన్ ఏమైనా ఇప్పిస్తారా? అసలు ఇన్ని ఈఎంఐలు ఎందుకు తీసుకున్నారా నువ్వు? ఫ్లాష్ బ్యాక్. ఒరే బావా నీ పాన్ కార్డు ఒకసారి ఎవరా, లోన్ తీసుకుంటాను, నెలలో నేను కట్టుకుంటాను. ఇవ్వచ్చా? నమ్మాలరా, మనుషులు అన్నాక నమ్మాలే. ఆ దొంగ నా కొడుకు ఒకసారి డబ్బులు తీసాడు రా, అప్పుడు నుంచి